నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన చిచ్చు ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టేసింది. ఇరాన్ ప్రతీకార దాడులతో ప్రపంచ ఇంధన మార్కెట్ అల్లకల్లోలంగా మారిన ఈ వేళ పాకిస్తాన్ కు ఒక గ్రీన్ సిగ్నల్ లభించింది. అప్పుల ఊపిలో ఉన్న పాక్ ను ఆదుకోవటానికి తన ఆప్త మిత్రుడు సౌదీ అరేబియా మళ్లీ రంగంలోకి దిగింది. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన మిత్రుడు అన్న సామెతను గుర్తు చేస్తూ సౌదీ ఇంధన సాయం, పాక్ రక్షణ హామీల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? Let's watch. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుంటే దాని ప్రభావం ప్రపంచమంతా సెగలు పుట్టిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో విరుచుకుపడుతుంటే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో పాకిస్తాన్కు అదృష్టం తలుపు తట్టింది. దశాబ్దాల మిత్రుడు సౌదీ అరేబియా ఆపన్న హస్తం అందించింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం ఒక అగ్నిగుండంలా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి జరిపిన భీకర దాడులకు ప్రతిగా ఇరాన్ తన ప్రతీకారేచ్ఛను ప్రదర్శిస్తోంది. గల్ఫ్ జలాల్లో ఇరాన్ చేపడుతున్న దాడులు అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రపంచానికి చమురును అందించే ప్రధాన మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు లభ్యత ప్రశ్నార్థకంగా మారింది. అగ్రరాజ్యాల మధ్య మొదలైన ఈ పోరు ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచేలా చమురు ధరలను పెంచేస్తోంది. చమురు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో ఇంధన ధరలు స్థిరంగా ఉంటాయన్న నమ్మకం సన్నగిల్లింది. యూరప్ నుండి ఆసియా వరకు ప్రతి దేశం ఇప్పుడు ఇంధన భద్రత గురించి ఆందోళన చెందుతోంది. ఒకవేళ దాడులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆసియాలోని ఒక దేశానికి మాత్రం పెను ఉపశమనం లభించింది. అదే పాకిస్తాన్. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో దాని ప్రాణ స్నేహితుడు సౌదీ అరేబియా ఆపన్న హస్తం అందించింది. దేశంలో ఇంధన నిల్వలు నిండుకుంటున్న సమయంలో పాకిస్తాన్ ఇంధన అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సౌదీ ప్రకటించింది. ఇది పాకిస్తాన్కు కేవలం ఆర్థిక ఊరట మాత్రమే కాదు, వ్యూహాత్మక బలాన్ని కూడా ఇచ్చింది. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన చుట్టం అన్నట్లుగా కష్టకాలంలో పాకిస్తాన్ చేతిని సౌదీ గట్టిగా పట్టుకుంది. సౌదీ అరేబియా చూపిన ఈ చొరవకు పాకిస్తాన్ అంతే ధీటుగా స్పందించింది. సౌదీ అరేబియా సార్వభౌమాధికారానికి లేదా భద్రతకు ఏ సమయంలో ఎలాంటి ముప్పు వాటిల్లినా పాకిస్తాన్ ముందుంటుంది అని పాక్ బహిరంగంగా ప్రకటించింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని, తమ రక్షణ వ్యవస్థలు సౌదీకి అండగా ఉంటాయని స్పష్టం చేసింది. అన్నం పెట్టిన చేయిని ఆశీర్వదించాలి అన్నట్లు తమకు ఇంధన భద్రత కల్పించిన సౌదీ కోసం రక్షణ కవచంలా నిలుస్తామని పాక్ చాటి చెప్పింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు, ఇది దశాబ్దాల కాలపు నమ్మకం. గతంలో కూడా పాక్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సౌదీ బిలియన్ల డాలర్ల సాయం అందించింది. ఇప్పుడు రక్షణ, ఇంధన రంగాల్లో ఈ రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీకి పాక్ సైనిక మద్దతు, పాకిస్తాన్కు సౌదీ ఇంధన మద్దతు ఒకదానికొకటి తోడయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మరో దేశంతో విడదీయలేని విధంగా ముడివేసి ఉంచాయి. ముఖ్యంగా గల్ఫ్ సంక్షోభం ప్రభావం ఒక్క దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాల్లో సెగ పుడితే ఆ వేడి పాకిస్తాన్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెరిగిన అంతర్జాతీయ చమురు ధరలు పాకిస్తాన్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిన వేళ ఆ దేశానికి ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. అదే సౌదీ అరేబియా. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దిగుమతి చేసుకునే ఇంధనంపైనే ఆ దేశం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలను ఖాళీ చేయడమే కాకుండా దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది. అప్పు చేసి పప్పుకూడు అన్నట్టు చమురు కొనేందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి పాక్ది. అయితే ఈ సంక్షోభ సమయంలో పాకిస్తాన్కు తన చిరకాల మిత్రదేశం సౌదీ అరేబియా నుండి భారీ ఊరట లభించింది. పాకిస్తాన్ ఇంధన అవసరాలను తీర్చడానికి అవసరమైన చమురు
డీజిల్ సరఫరా చేసేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది. దీనికి సంబంధించి కీలక ఏర్పాట్లు జరిగినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ముషర్రఫ్ జైదీ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించడంలో సౌదీ అరేబియా పాత్ర మరువలేనిదని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ముషర్రఫ్ జైదీ కొనియాడారు. ఇంధన సరఫరాపై సౌదీ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్కు కేవలం ఆర్థిక ఊరట మాత్రమే కాదు, వ్యూహాత్మక బలాన్ని కూడా ఇచ్చింది. ఈ ద్వైపాక్షిక సంబంధం కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, పరస్పర మద్దతుతో కూడుకున్నది. సౌదీ అరేబియాకు అవసరమైన ఏ సమయంలోనైనా పాకిస్తాన్ ఖచ్చితంగా మద్దతు ఇస్తుందని ముషర్రఫ్ జైదీ స్పష్టం చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది అనే ధోరణిలో పాక్ ఉన్నట్లు తెలుస్తోంది. ముషర్రఫ్ జైదీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఇంధన అవసరాలను తీర్చడానికి సౌదీ ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. కేవలం చమురు మాత్రమే కాకుండా రవాణా రంగం మరియు పరిశ్రమలకు అత్యంత కీలకమైన డీజిల్ సరఫరాలను కూడా సౌదీ పెంచనుంది. చెల్లింపుల విషయంలో కూడా కొంత వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు జరిగినట్లు సమాచారం. ఇది పాకిస్తాన్ ద్రవ్య మార్క నిల్వలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గల్ఫ్ ప్రాంతం అనేది ప్రపంచానికి ఇంధన గుండెకాయ వంటిది. అక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరఫరా గొలుసు దెబ్బతింటుంది. ప్రస్తుత సంక్షోభం కారణంగా ఉత్పత్తిలో తలెత్తిన ఆటంకాలు ధరలను పెంచాయి. ఈ ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి చివరికి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి సమయంలో సౌదీ అరేబియా నేరుగా ఇంధన సరఫరాకు ముందుకు రావడం పాకిస్తాన్కు పెద్ద అండగా మారింది. అంతర్జాతీయ రాజకీయ తెరపై ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం హాట్ టాపిక్గా మారింది. గతేడాది సెప్టెంబర్లో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి ప్రస్తుత మధ్యప్రాచ్య పరిస్థితులు ఒక పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. ఒకవైపు ఒప్పందం, మరోవైపు యుద్ధ మేఘాలు మధ్య పాకిస్తాన్ పరిస్థితి మారింది. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాపై ఎలాంటి దాడి జరిగినా పాకిస్తాన్ తన సైనిక సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ సౌదీ రక్షణ మంత్రితో అత్యవసరంగా భేటీ అయ్యారు. ప్రధానంగా ఇరాన్ నుండి ఎదురవుతున్న క్షిపణి, డ్రోన్ దాడులను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై ఉమ్మడి రక్షణ ప్రణాళికలను వీరు చర్చించారు. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన మిత్రుడు అన్నట్లుగా సౌదీ కష్టాల్లో ఉంటే పాక్ సైన్యం అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందా? ముఖ్యంగా విశ్లేషకుడు జైదీ పేర్కొన్నట్లు ఈ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితం కాదు, ఇది పరస్పర మద్దతుపై ఆధారపడి ఉంది. ఒకరికొకరు తోడు నీడ అనే సూత్రంపైనే ఈ రెండు దేశాల బంధం నడుస్తోంది. అయితే ఇరాన్ వంటి పొరుగు దేశంతో సంబంధాలు దెబ్బతినకుండా సౌదీకి ఇచ్చిన మాటను పాకిస్తాన్ ఎలా నిలబెట్టుకుంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చమురు బావులు ఉన్న గల్ఫ్ ప్రాంతంలో అలజడి రేగితే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్, సౌదీల మధ్య ఉన్న గివ్ అండ్ టేక్ పాలసీ సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.